అందరికీ నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ సోల్. అలాగే వీడియో లేకముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తుంటాయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ అనేది కొంచెం మూవ్ అవుతుందన్నమాట. అందుకనేసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా ఈరోజు వచ్చేసి నేను మీతో సాటర్డే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా సాటర్డే వచ్చేసి మనకు నేనైతే ఇంకా సాటర్డే అన్ని ఇంకా ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అదే వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ముందైతే బయటంతా కూడా మొత్తం అంతా నీట్గా కడిగేస్తున్నాను. ఏంటంటే ఇంకా పిల్లలకు కూడా స్కూల్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు స్కూల్కి కూడా వెళ్తారు కాబట్టి నేను మొత్తానికి బయట అయితే ముందుగా లేచిన వెంటనే ఇంకా బయటంతా కడిగేసి ఇంకా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకేంటంటే లోపల వర్క్స్ ఇంకా బయట అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా వాళ్ళకు కూడా రెడీ చేసి పంపించాలంటే 8:45 కల్లా బస్కి వెళ్ళాలండి పిల్లలైతే. ఇంకా అందుకనేసి ఇంకా టైం అవుతుంది అనేసి ఇంకా ముందుగా లేచిన తర్వాత బయట మొత్తం అంతా ఊడ్చేసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అప్పుడే వర్షాలు అయితే బాగా స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా డైలీ కూడా వర్షం అయితే పడుతూ ఉండదనమాట. ఇంకా ఇటు సైడ్ అయితే మా సైడ్ అయితే మంచిగా వర్షాలు అయితే పడుతున్నాయండి. డే బై డే అలా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా అంతా బయట అంతా కూడా ఇంకా వాటర్ అంతా వేసేసుకొని ఇంకా బయట అంతా మొత్తం వాష్ చేసేస్తున్నాను. ఇంకా ఏంటంటే పిల్లలు కూడా లేట్గా లేస్తున్నారనమాట. ఇంక ఏంటంటే ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చాయి కదా, ఇంక ఇప్పుడు లేవాలంటే కష్టంగా ఉందన్నమాట. వాళ్ళకు కూడా హాలిడేస్లో మంచిగా పడుకున్నారు, 8కి అలా లేచేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడు తొందరగా లేవాలంటే ఇంకా వాళ్ళకు కూడా కష్టమైంది. ఇంకా ఒక కొద్ది రోజులు వాళ్ళకు అలవాటు అయ్యే వరకు కొద్దిగా కష్టంగానే ఉంటుందన్నమాట. ఇంకా లేవడానికి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందే కదా, అందుకనేసి ఇంకా మనమే కొంచెం తొందరగా లేచేసి ఇంకా అన్ని వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసుకొని ఇంకా కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా పిల్లల్ని కూడా లేపించేసేసి ఇంకా తొందరగా రెడీ చేసేసి పంపించేయచ్చు అనమాట. అందుకనేసి ఇంకా తొందరగా లేవాలి. నాకు కూడా అంతేనండి. ఇంకా హాలిడేస్లో కొద్దిగా లేట్గానే లేచాను అనమాట. ఏంటంటే ఇంకా ముందు హాలిడేస్లో ఊరు వెళ్ళాం కదా, ఇంకా అప్పుడు అక్కడ కూడా లేట్గానే లేచేదాన్ని. ఇంకా అలా అలవాటు అయిపోయింది. కాకపోతే ఇంకా మన డైలీ రొటీన్ అయితే ఇంకా అలవాటు చేసుకోవాల్సిందే కదండి. ఇంకా డైలీ రొటీన్ అయితే అలవాటు కావాలన్నమాట. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా మనం ఎంత తొందరగా లేస్తే ఇంకా అందరూ ప్రశాంతంగా వెళ్ళగలరనమాట. ఇంకా ఆ విధంగా ఇంకా తొందరగానే లేచేసానమాట. 6 కల్లా లేచేది లేండి, మళ్ళీ 5 కల్లా ఏం లేవలేదనమాట. మ్యాక్సిమం మనం 5:30 కల్లా లేవడానికి ట్రై చేయాలన్నమాట. 5:30 కల్లా లేచేస్తే మనం వర్క్స్ అనేది కొంచెం తొందరగా చేసుకోవచ్చు. ట్రై చేస్తున్నాను 5:30 కల్లా లేవాలనేసి. ఇంకా కాకపోతే అలవాటు తప్పింది కదా, కొద్ది రోజులు అలవాటు అయ్యే వరకు అలా అనమాట. ఇంకేంటంటే నైట్ ఏంటంటే మనం తొందరగా పడుకోవాలండి. నైట్ అదే ఇంకా మొబైల్ అలా చూస్తూ ఉన్నామనుకోండి, ఇంకా అలా టైం అనేది తెలవట్లేదనమాట. ఇంకా టైం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం తొందరగా పడుకొని తొందరగా లేవడం అనేది మంచి అలవాటు కదండి. ఆ అలవాటు అయితే మార్చుకోవాలన్నమాట. ఏంటంటే కొంచెం నైట్ కూడా అలా మొబైల్ చూస్తూ లేట్ అయిపోతుంది అనమాట పడుకునే సమయానికి. ఇంకా ఆ విధంగా మార్నింగ్ కూడా లేవడానికి కొద్దిగా కష్టమైపోతుంది. సో ఇంకా బయటంతా కూడా అంతా వాష్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకునండి. ఇంకా పిల్లలకైతే ఇంకా టిఫిన్స్ అన్నీ కూడా చేసేసాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళారు, ఇంకా మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళారనమాట. సో ఇంక ఇక్కడైతే అంట్లయితే చూడండి ఎన్ని పడ్డాయో సింక్లో. అస్సలు ఇంకా నైట్ అయితే అస్సలు ఒక్క గిన్నె కూడా ఉంచుకోనండి. ఎంత టైం అయినా సరే నేను ఎప్పుడు కూడా గిన్నెలు మాత్రం అస్సలు పెట్టుకోను అనమాట. ఇంక అన్నీ కూడా చక్కగా వాష్ చేసేసి గ్యాస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి పడుకుంటాను అనమాట. ఏంటంటే మనకు గ్యాస్ కౌంటర్ అనేది మనకు నీట్గా ఉంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం కిచెన్లోకే కదండి ముందుగా వచ్చేది. ఇంకా కిచెన్తోనే మనకు వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ముందుగా మనకు పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ అలా అంట్లన్నీ పడ్డాయనుకో ఇంకా అస్సలు ఇంకా మనకు మార్నింగే డిసప్పాయింట్ అయిపోతాము. అందుకనేసి నేను ఇంకా ఎప్పుడు కూడా ఇంకా అంట్లయితే ఎక్కువగా పెట్టుకొని అస్సలు ఇంకేదో ఒంట్లో అస్సలు ఇంకా ఓపిక లేనప్పుడు తప్ప ఇంకా అస్సలు పెట్టుకోను అనమాట. ఇంకా అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. అయినా సరే ఇంక ఇప్పుడు టిఫిన్ అలాగే లంచ్ కూడా నేను ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా చాలా గిన్నెలు అయితే పడతాయన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే గ్యాస్ అంతా కూడా నీట్గా ముందుగా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఈ గిన్నెలు అన్నీ కూడా వాష్ చేసుకోవాలన్నమాట. చాలా గిన్నెలు అయితే పడతాయండి. ఇంకా
రెండు కూడా ఒకటేసారి కంప్లీట్ చేస్తాను కాబట్టి ఏంటంటే ఇంకా పిల్లలు కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తారు, మా ఆయన కూడా లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే తినేస్తారు, ఇంకా మధ్యాహ్నానికి అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తారనమాట. సో ఇంకా ఆ విధంగా నేను ఇంకా మార్నింగ్ అయితే కొంచెం నాకు హడావిడి ఎక్కువగానే ఉంటుందండి. ఇంకా ఆ విధంగా గిన్నెలు కూడా ఎక్కువగా అయిపోతాయి అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా గిన్నెలు అయితే వాష్ చేసుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళిన వెంటనే అస్సలు రెస్ట్ లేకుండా చేసినా సరే అండి, వర్క్స్ అయితే మనకు ఎంత వర్క్స్ చేసినా కూడా ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి, ఇంకా అన్నీ కూడా నీట్గా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా వర్క్ కూడా నాకు ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఆ విధంగా నేను ఎక్కడ కూడా రెస్ట్ కూడా తీసుకోలేదన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే అలా వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను. సో ఇంకా ఆ విధంగా ముందుగా ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా మనకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కడి వర్క్స్ అక్కడే వదిలేసి మనం అలా కూర్చున్నాం అనుకో, మనం ఎక్కడ కూర్చున్నా సరే పడుకున్నా సరే వర్క్స్ అలా ఉన్నాయనుకో మన మైండ్లో అయితే తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఆ విధంగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన వర్క్స్ అనేది మనమే చేసుకోవాలి కదండి. ఇంకా టైం టు టైం మనకు కూడా చేసే అలవాటు చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే సింక్ అంతా కూడా నీట్గా శుభ్రంగా వాష్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేసుకున్నానండి వర్క్స్ అయితే, లేకపోతే కనుక మనకు టైం అవుతుందన్నమాట. ఇంకేంటంటే ఇంకా ఇల్లు తుడవడం లోపలంతా కూడా నేను పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుంటానండి. ఇంకా అవన్నీ వర్క్స్ అన్నీ చేసుకుని ఉన్నామంటే పిల్లలు కూడా చాలా టైం అవుతుంది కదండి. అందుకనేసి ఇంకా ఇన్ని రోజులంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా హాలిడేస్లో ఇంకా లేట్గా చేసుకున్న టైం అనేది నాకు అడ్జస్ట్ అయ్యేదన్నమాట. కాకపోతే ఇంక ఇప్పుడైతే వాళ్ళు సమయానికి వెళ్ళాలంటే కనుక మనమైతే కొన్ని అవసరం ఉన్నప్పుడు మాత్రము చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళకు వెళ్ళే వరకు మనం వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత మన వర్క్స్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ చేసుకొని మళ్ళీ నేను టిఫిన్ చేసేసి వంట కంప్లీట్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా టైం అనేది ఎక్కువగా అవుతుంది. అందుకనేసి ఇంకెలాగో కిచెన్ అంతా కూడా అంతా కంప్లీట్ అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా అలాగే ఇల్లు తుడవడం కూడా అంతే అనమాట. సో చూసారు కదా, మొత్తానికి ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. నీట్గా గ్యాస్ అంతా కూడా ఇంకా తుడిచేసుకున్నాను అనమాట. సో ఇంక ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నాను. ఇంక ఇల్లంతా ఊడ్చేసి ఇంకా మాప్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి వెళ్తారనమాట. ఇంకా మార్నింగ్ ఏంటంటే వాళ్ళకు కూడా హడావిడి ఉంటుంది కదండి. ఇంకా హడావిడిలో ఎక్కడి వస్తువులు అక్కడ తీసినవి అక్కడే పెట్టేసి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఆ వస్తువులన్నీ ఇంకా నీట్గా ఎక్కడివి అక్కడ శ్రద్ధేసి ఇంకంతా ఇల్లంతా శుభ్రంగా చేసేపాటికి ఇంకా 1 అవర్ అలా పడుతుందండి. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి ఇంకా నీట్గా మాప్ అంతా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఆ విధంగా రెస్ట్ లేకుండా చేసేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా వర్క్స్ అయితే. సో ఇక్కడైతే ఇంకా ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకా నీట్గా మాప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఈ విధంగా నీట్గా అంతా క్లీన్ చేసిన తర్వాత చూస్తే అలా ఎంత మంచిగా ఉంటుంది కదండి. మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఇంట్లో ఈ విధంగా ఎక్కడి ఉండాల్సిన వస్తువులు అక్కడ ఇల్లంతా కూడా చక్కగా ఉంటే కనుక మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, చూడ్డానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ విధంగా ఇంకా ఇల్లంతా కూడా నీట్గా ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మాప్ పెట్టిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసి పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇంక ఈరోజు వర్క్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ఇంకేంటంటే సాటర్డేనే నేను ఇంకా అన్నీ కూడా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవడం ఆ విధంగా చేసుకుంటాను అనమాట. సో ఇంకా మాప్ పెట్టుకోవడం అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడైతే నేనైతే ఇంకా ఫ్రెష్గా స్నానం అయితే చేసేసాను అనమాట. సో ఇక్కడ తులసి కోట దగ్గర అయితే చిన్నగా ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సో నాకైతే పెద్దగా ముగ్గులు అయితే ఏమి రావండి. నాకు వచ్చిన చిన్న ముగ్గులే ఈ విధంగా వేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందనేది తప్పకుండా నాకైతే కమెంట్ చేసేయండి. సో ఇక్కడ ముగ్గంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఫొటోస్ అన్నీ కూడా నేను సాటర్డేనే ఎక్కువగా క్లీన్ చేస్తుంటానండి, ఎప్పుడు కూడా అంతే. ఇంకా కలశము అన్నీ కూడా నేను సాటర్డేనే కదిలిస్తాను అనమాట. అందుకనేసి ఇంకా
ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను తులసి కోట దగ్గర. ఇంక ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అన్నీ కూడా మంచిగా అన్ని క్లీన్ అయితే చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయండి. వర్క్స్ అనేది చేస్తూ ఉంటే మన లేడీస్ అన్నాక ఎంత ఇంట్లో ఉన్నా సరేనండి, వాళ్ళకేంటి ఇంట్లో ఉంటారు ఖాళీగా అంటారు కదా, చాలామంది అలానే అనుకుంటారు. సో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇంట్లో ఉన్నంత మాత్రాన మనం ఎంత పని చేసినా సరే ఇంకా ఖాళీగా ఉన్నట్టే కనబడుతుంది. కాకపోతే మనం వర్క్స్ అనేది ఎంత చేసినా వస్తూనే ఉంటాయి. మనం ఏంటంటే మనకు చేసే వర్క్స్ అనేవి అవి ఎవరికి కనపడవండి, ఆ విధంగా ఉంటాయన్నమాట. కాకపోతే మనకు మాత్రం రెస్ట్ ఉండదన్నమాట. అలా వర్క్స్ అనేది చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి. ఇంకా ఆ విధంగా లేడీస్ అన్నాక ఇంకా అలానే ఉంటుంది కదండి. ఏంటంటే మనం మనీ అనేది ఎర్న్ చేస్తే మాత్రం పని చేసినట్టు కనబడుతుంది అనమాట. అంటే ఏదైనా బయటకు వెళ్ళి జాబ్ చేసి సంపాదిస్తున్నారంటే కనుక వాళ్ళు చేసినట్టు కనబడుతుంది. ఇలాంటివి ఏంటంటే మనం ఇంట్లో వర్క్స్ అయితే ఇంకా చేసినా సరే అవి ఎవరికి కనబడనమాట. ఖాళీగానే ఉంటారు కదా వాళ్ళ ఇంట్లోనే అన్నట్టు అనుకుంటారు. కాకపోతే ఇంట్లో మనకు కూడా ఎంత హౌస్ వైఫ్ అయినా సరే ఎంత మనకు ఖాళీ అనేది అస్సలు ఉండదండి. ఇంకా ఆ విధంగా వర్క్స్ అనేది ఉంటూనే ఉంటాయి. ఇది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. సో నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా చక్కగా బొట్లన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఆ విధంగా కలశం కూడా అలాగే ఇంకంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా వాష్ చేసేసాను అనమాట. ఇంకా కలశం కూడా నేను వీక్లీ మాత్రమే ఇంకా కదిలిస్తానండి. నేను శనివారం మాత్రమే కదిలిస్తాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఓం అయితే రాసుకుంటున్నానండి. మంచిగా అలా పసుపు గంధంతో మంచిగా నేను రాసుకుంటున్నాను అనమాట. సో అదే ఇంకా ఇక్కడైతే చేస్తూ ఉన్నాను. సో మంచిగా ఉంటుందన్నమాట మనకు పూజా గదిలో ఈ విధంగా రాసుకుంటే మంచిగా ఉంటుందనేసి ఇంతకు ముందైతే ఒకసారి రాశాను. ఇంకా అదైతే కొంచెం పోయిందనమాట. అందుకనేసి ఇంకొకసారి మంచిగా రాసుకుందాం అనేసి సో ఈ విధంగా అయితే రాసుకుంటూ ఉన్నాను. సో ఈ విధంగా రాసేసానమాట. సో నాకు వచ్చినట్టయితే ఈ విధంగా రాశానమాట. సో ఇంకా అలాగే ఇంకా మంచిగా పసుపు కుంకుమ అన్నీ కూడా మంచిగా పెట్టేసుకుంటున్నాను. సో ఈ ఓం గుర్తు రాయగానే చాలా మంచిగా అనిపించిందండి. నాకైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నట్టు అనిపించింది నిజంగా అండి. సో ఆ విధంగా అనమాట. కొన్ని వర్క్స్ అంతేనండి, ఎంత చిన్న వర్క్స్ అయినా సరే మనకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తాయన్నమాట. సో మంచిగా ఇక్కడ ఓం అనేది రాసేసుకున్నాను. ఇంకా ఆ విధంగా మంచిగా ఇంకా పూలన్నీ కూడా పెట్టేసుకొని మంచిగా ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఆ విధంగా మన లేడీస్ అన్నాక తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తూనే ఉంటే మనకు వర్క్స్ అనేది కంప్లీట్ అవుతాయండి. కొంచెం మనం అలా నెగ్లెక్ట్ చేసామనుకో ఇంకా ఎక్కడి వస్తువులు అక్కడే, ఎక్కడి పనులు అక్కడే ఉంటాయన్నమాట. ఇంకా అస్సలు ఇల్లు అనేది గందరగోళంగా ఉంటుందన్నమాట. ఒక్కరోజు మనం ఏదైనా అలా రెస్ట్ తీసుకుందామన్నా సరే అస్సలు ఇంకా ఇంట్లో అయితే చూడలేమన్నమాట. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఒంట్లో ఓపిక లేకపోయినా సరే మన పనులు అనేది మనం చక్కగా చేసుకోవాలి. ఖచ్చితంగా తప్పకుండా చేసుకోవాల్సిందే, మనకు తప్పినవైతే కాదండి. ఎవరికి కూడా వచ్చి మన వర్క్స్ అయితే మనకు చేసి పెట్టరు కదండి. మన వర్క్స్ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సో ఆ విధంగా అనమాట. ఇంక అంత వర్క్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా పూజ అయితే చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపించిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఈరోజు అయితే కొంచెం లేట్ అయిందండి పూజ అంతా చేసుకోవడానికి. ఏంటంటే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా, ఇంకా అలా అనేసి కొద్దిగా లేట్ అయిపోయిందనమాట. ఇంకా 10:30 11 అలా అయ్యింది. రోజైతే 11 దగ్గర 11 అయిపోయిందిలేండి టైం అయితే. ఇంకంతా కంప్లీట్ చేసుకొని చేసేపాటికి ఇంకా అక్కడికి అయ్యిందనమాట. ఇంకా ఎంత రెస్ట్ లేకున్నా చేసుకున్నా సరే ఇంకా టైం అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే ఇంకా పిల్లలైతే 8:45కి అలా వెళ్ళేస్తారు. మళ్ళీ ఇంకా మా ఆయన అయితే ఇంకా 9:30 9:45కి అలా వెళ్తారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు ఇంకా వాళ్ళతోనే ఇంకా బాక్స్ కట్టడము వాళ్ళ వర్క్సే సరిపోతాయండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతే నా వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత ఫాస్ట్గా చేసినా సరే ఖచ్చితంగా 1 అవర్ పైనే పడుతుందండి. ఖచ్చితంగా 1 అవర్ అంటూ ఖచ్చితంగా పడుతుందన్నమాట. సో ఇంకా ఆ విధంగా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని చేసేపాటికి ఈరోజైతే కొద్దిగా టైం అయితే అయిందనమాట. ఇంకా నేనైతే టిఫిన్ కూడా తినలేదనమాట. ఇంకా మంచిగా పూజ అయితే చేసుకొని టిఫిన్ తిందామనేసి సో ఈ విధంగా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. ఏంటంటే మందార పూలు అయితే ఇక్కడ చెట్లో కాసేవండి. ఈరోజైతే ఎందుకో మందార పూలు అయితే కాయలేదనమాట చెట్లలో. ఇంకా అందుకనేసి ఉన్న పూలతోటే పెట్టేశాను.
సో ఆ విధంగా ఇంకా పూజ అయితే చేసేసి నేనైతే టిఫిన్ తినేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొద్దిగా అలా కొద్దిసేపు రెస్ట్ అయితే చేశానండి. కొద్దిసేపు అలా పడుకున్నాను. ఇంకా 4కి అలా ఇంకా పిల్లలు అయితే వచ్చేసారనమాట. సో ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ షూ అయితే అన్నీ ఇంకా బయట అయితే తీసేసి ఇంకా అక్కడ పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా పిల్లలైతే ఇంకా వాళ్ళకు కూడా స్నాక్స్ ఏదైనా చేసి ఇవ్వాలన్నమాట. సో ఇంకా విధంగా సో ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసి ఇచ్చానండి. ఈరోజు ఎందుకో ఇంకా మ్యాగీ కావాలని అడిగారు. ఇంకా ఎక్కువగా తినకూడదని చెప్పినా సరే ఇంకా మ్యాగీ అయితే కావాలని అడిగారు. ఇంకా వాళ్ళకైతే మ్యాగీ అయితే కొద్దిగా చేసి ఇచ్చాను. ఇంకా అందరం కూడా టీ అయితే పెట్టేసుకొని తాగేసామన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి 7:30 7 అలా అయ్యిందండి. ఇంకా అప్పుడైతే బుక్స్ అయితే బైండింగ్ అయితే వేస్తూ ఉన్నామన్నమాట. ఏంటంటే ఇంకా టెక్స్ట్ బుక్స్ అయితే అన్నీ వేసామన్నమాట. ఇంకా నోట్బుక్స్కి వేయలేదు. ఇంకా ఉన్నిలే నోట్బుక్స్కి వేయకున్నా పర్లేదేమో అనుకున్నాము. కాకపోతే ఇంకా టీచర్స్ ఖచ్చితంగా వేయాలని చెప్పారు అని అన్నారు. అందుకనేసి ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా ఆ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా ఆయన కూడా వచ్చేసరి ఇంక అందరం కూడా టీ అయితే తాగేసేసి ఇంక ఇక్కడ మంచిగా కూర్చొని అన్నీ ఇంకా బైండింగ్ అయితే వేసేస్తున్నాము. ఇంకా నేను మా ఆయన మా పాప అయితే వేస్తున్నాం అనమాట. ఇంకా మా బాబు అయితే ఇక్కడ టైంపాస్ అయితే చేస్తున్నాడు. తను కూడా వేస్తానని చెప్పాడు. కాకపోతే తను చిన్నవాడు కదండి, ఇంకా రాదు, నీకు ఎందుకులే అన్నీ వేస్ట్ చేసేస్తా అనేసి చెప్పామన్నమాట. అందుకనేసి తనైతే అక్కడ కూర్చొని అలా టైంపాస్ చేస్తూ ఉన్నాడు. తను ఏంటంటే నేను స్టాంప్లర్ తీసుకొని పిన్స్ అయితే వేసేసుకుంటాను, మీరు ఫాస్ట్గా వేసి ఇచ్చేయండి అనేసి. సో ఇంకా విధంగా వర్క్స్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. ఏంటంటే మధ్యాహ్నం నాకు వేయమని చెప్పాడు మా బాబు అయితే, తనవే అనమాట ఇక్కడ వేస్తూ ఉన్నది. తనకి ఏంటంటే సెమ్ 1 సెమ్ 2 డివైడ్ చేసేసి మొత్తం బుక్స్ అన్నీ తీసుకెళ్తే ఇంకా టీచర్స్ అయితే డివైడ్ చేసేసి ఇంకా సెమ్ 1 ఒక్కటే అక్కడ పెట్టేసుకొని సెమ్ 2 అయితే మనకి ఇంటికి పంపిస్తారనమాట. సో అది నాకైతే చెప్పాడు. కాకపోతే నాకు కూడా ఇంకా రెస్ట్ లేదు కండి, ఇంకా మార్నింగ్ నుంచి వర్క్స్ అయితే చేస్తున్నాను, ఇంకా అందుకనేసి వేయలేదనమాట. సో ఇంక ఇది కాదులే ఇలా అనేసి ఇంకా అందరం కూర్చొని ఇంకా అలా చెరో వర్క్ ఒకటైతే వేసేస్తున్నాం అనమాట. ఏంటంటే ఒక్కరే చేయాలంటే మనకు కూడా విసుగ్గా ఉంటుందండి. ఇంక ఈ విధంగా అందరం కూర్చొని సరదాగా అలా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటే ఎంత వర్క్స్ చేసినా సరే మనకు వర్క్స్ అనేది చేసినట్టు ఉండదన్నమాట. ఇంకా ఆ విధంగా ఇంకా ఇక్కడైతే వేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఆ విధంగా మాట్లాడుకుంటూ మంచిగా ఇంకా బుక్స్ అయితే బైండింగ్ అయితే వేసేస్తున్నాము. ఇంకా మా బాబు అయితే ఇంకా పిన్స్ అయితే వేసేస్తున్నాడు అనమాట. తనకైతే రావట్లేదు, ఇంకా అయినా చెప్పినా సరే వినట్లేదు అనమాట. నేనే వేసేస్తా అనేసి. సో పిన్స్ అన్నీ కొద్దిగా ప్రెస్ చేసేసి వేయాలన్నమాట. తనైతే ఇంకా అలా పైనే వేసేసాడు. ఇంకా పిన్ అయితే పడట్లేదు, ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను నేనైతే. అయినా సరే నేనే వేసుకుంటాను, నాకు ఇచ్చేసాయి. ఇంకా ఆ విధంగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే ఇంకా మనం ఏది చెప్పినా సరే వాళ్ళు వ్యతిరేకంగానే అంటారనమాట. సో ఇంకా అది రాని సమయంలో మాత్రమే నాకు ఇచ్చాడనమాట. ఇంకా అక్కడికి నేను ఒకటి వేశాను కదా, ఇంకా ఒకదానికి మళ్ళీ నేనే వేసుకుంటాను, ఇప్పుడు చూశాను కదా అనేసి ఇంకా అంటూ ఉన్నాడు. సో ఆ విధంగా ఇంకా మా పాప కూడా ఇంకా ఫస్ట్ టైం అనమాట, తను కూడా వేస్తూ ఉంది. సో ఇంకా పోనీలే ఇంకా వేస్తుంది కదా అనేసి ఇంకా అలా వదిలేసాము. మంచిగానే వేస్తూ ఉంది. ఇంకా తను వేసిన తర్వాత కొద్దిగా అలా ఎక్కడైనా మంచిగా లేకపోతే కనుక అలా సర్వ్ చేసేస్తే వేసేస్తున్నాం అనమాట. ఇంకా అందరం కూడా వేసేస్తూ ఉన్నాము. ఇంకా పప్పు అయితే చేశానండి మార్నింగ్, ఇంకా రైస్ ఒక్కటే పెట్టుకోవాలి, ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడ కూర్చొని వేసేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే అయిపోయేలోపు ఇంక ఇక్కడ బైండింగ్ అయితే కంప్లీట్ చేసేద్దామనేసి ఇంకా బైండింగ్ అయితే వేసేస్తున్నాం అనమాట. ఇంకా మా బాబు అయితే చూశాడు కదా నేను వేసినప్పుడు, ఇంకా ఆ విధంగా చూసేసి ఇంకా తనైతే వేసేస్తున్నాడు అనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తనైతే. మేము మాత్రం అందరం ముగ్గురు కూర్చొని ఇంకా వేసేస్తున్నాము. తను మాత్రం నేను అక్కడ వీడియో షూట్ చేసేస్తుంటే మధ్యలో వెళ్ళేసి ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇప్పుడు ఆఫ్ అయింది, కెమెరా ఆఫ్ అయింది, ఇంకా ఆన్ అయింది, అలా ఇంకా కామెడీ అయితే చేసేస్తున్నాడు అనమాట తనైతే. ఇంకా ఈ విధంగా అండి అందరూ కూర్చొని మంచిగా ఇంకా బైండింగ్ అయితే వేసేసామన్నమాట. ఏ వర్క్స్ అయినా సరేనండి ఒక్కరే చేయడానికి అందరం కలిసి చేయడానికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఒక్కరు చేయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది కదా. ఇంకా ఆ విధంగా అందరూ కూడా అర్థం చేసుకొని మనం ఏ వర్క్స్ అయినా కూడా అందరం కలిసి చేసేస్తే మంచిగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ బైండింగ్స్ అన్నీ కూడా వేసేసి ఇంకా భోజనం అయితే చేసేసి పడుకోవాలి. ఇంకా ఏంటంటే సండే కదా, హాలిడే ఉంది, రేపు వేద్దాంలే అనుకున్నాము. కాకపోతే ఇంకా సండే అంటే తెలిసిందే కదండి, ఇంకా అందరం కూడా లేట్గా లేవడము, ఇంకా వర్క్స్ అన్నీ లేట్గా అవ్వడము, ఇంకా ఆ విధంగా అవుతుందన్నమాట. ఇంకా మండే మార్నింగ్ అయితే మళ్ళీ ఇంకా వేయలేదనేసి హడావిడి చేసేస్తారు. అందుకనేసి ఇంక ఇప్పుడే వేసేద్దాంలే అనేసి
ఫిక్స్ అయిపోయి ఇంక అందరం కూడా కూర్చొని వేసేస్తున్నాం అనమాట. ఎప్పుడు అనుకున్న వర్క్స్ అప్పుడే చేసుకోవాలి. ఇంకా పెండింగ్ పడ్డాదనుకో ఇంకా అలాగే పెండింగ్ పడుతూనే ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంకా ఎప్పుడు అనుకున్నా సరే అప్పుడు వేసేస్తూ ఉండాలన్నమాట. అందుకనేసి ఇంక ఇక్కడ నైట్ అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంక అందుకనేసి వేసేస్తున్నాము. ఇంక ఎలాగో సండే అంటే వర్క్స్ ఎవరు కూడా ఇంకా చేయం కదా అర్జెంటుగా. ఇంకా లేవడమే లేటు. ఇంకా లేవడమే లేటుగా లేచేస్తే మళ్ళీ ఇంకా అన్ని వర్క్స్ కూడా లేట్ అయిపోతాయి అనమాట. సో ఆ విధంగా ఇంకా బైండింగ్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసామండి. ఇంకా అందరం కూడా భోంచేసాము. ఇంక ఇక్కడ చూడండి 9:30 10 అలా అయ్యింది. ఎంత మించుతూ ఉందన్నమాట. చాలా వర్షం అయితే బాగా పడుతుంది. మొత్తం అంతా ఇంకా మబ్బులు అయితే కమ్మేసాయి అనమాట. మంచిగా మించులు గుడుగులు అన్ని ఉరుములు మెరుపులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో వర్షం అయితే ఇంకా డైలీ అలా పడుతూనే ఉందండి ఇంక ఇక్కడైతే. సో చూసారు కదా ఎక్కువగా మించులు అలా వస్తున్నాయన్నమాట. సో ఇంక ఈ విధంగా మేమైతే అందరం కూడా ఇంకా భోజనం అయితే చేసేసాము. ఇంకా నైట్ అయితే ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది, స్టార్ట్ అయిపోయిందనమాట. సో మీ ఊర్లో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసేయండి. సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. వీడియోని ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసేయండి. సో చూసారు కదండి ఎంత ఎక్కువగా ఉరుములు మెరుపులు అయితే స్టార్ట్ అయిపోయాయో. సో ఇదండి వాటి వీడియో. డే మొత్తం ఈ విధంగా గడిచిందనమాట. ఈరోజైతే అస్సలు రెస్ట్ లేదండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. సో చూసారు కదా చాలా మించులు అయితే వస్తున్నాయన్నమాట. సో ఫైనల్గా ఇదండి వాటి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.